ఏం మనుషులు తయారైనరో ఏమో. ఆడపిల్లలను చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటుర్రు. బయట తిరుగుతుంటే షిడగత్తోళ్ళతోని వశమైతలేదు. పని చేసుకునే జాగల తోటోళ్ళతోని గండమవుతున్నది. ఇంట్లో ఉంటే కట్టుకున్నోడే ఆగం చేస్తుండు. చదువుకునే జాగల సార్లు తోటి పొల్లగాళ్లే పరిశాన్ చేస్తుర్రు. ఆడపిల్లలకు ఇంకెక్కడున్నదో ఏమో మరి రక్షణ. ఇక చూడుర్రి, ఆఖరికి ఆడపిల్లలు ఉండే కాలేజీ హాస్టల్లో కూడా అంత ఆగమాగమే ఉన్నది. ఇక గిదే కృష్ణా జిల్లాలో ఉన్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ. ఈ కాలేజీలనే ఆడపిల్లలు ఉండే హాస్టల్ బాత్రూమ్లలో బుడ్డ కెమెరాలు ఎవ్వల కంటికి కనిపించకుండా పెట్టినరాట. 4వ ఏడాది ఇంజనీరింగ్ చదువుతున్న ఓ బద్మాషిగాడు ఇంకో ఆడపిల్లతో కలిసి కెమెరాలు పెట్టించిండని అంటున్నారు. మరి ఎట్లా కనిపెట్టినరో ఏమో గాని బాత్రూమ్లలో పెట్టిన బుడ్డ కెమెరాలను దొరకబట్టి లొల్లికి దిగినరు ఆడపిల్లలు. లోపట వారం దినాల సంధి నడుస్తాందట కిరికిరి. కానీ ఇన్నొద్దులకు బయటపడ్డది. గా బుడ్డ కెమెరాలు పెట్టిన వాళ్ళను లోపటేసి ఈపులన్నీ మండదంపాలనని ఆడపిల్లలు పొద్దు మాపు లొల్లులు చేసిండ్రు. ముచ్చట తెలవంగానే రాష్ట్రం అంతా అందరు పరిశాన్ అయినరు. ఆడపిల్లల హాస్టల్ గత పని అయిందా అని పబ్లిక్ నోరు తెరిచిండ్రు. ఎమ్మటే లీడర్లంతా మైకుల ముంగటికి వచ్చిండ్రు. పోలీసోళ్ళుగా కెమెరాల వ్యవహారం అంతా నడిపించినోన్ని ఇప్పటికే లోపటేసిండ్రాట. వాన్ని అడిగి అన్ని తీర్ల ముచ్చట్లు బయటికి గుంజుతున్నారట. ఇంకో దిక్కుగా కెమెరాలు పెట్టిన వాళ్ళ వెనక ఎంత పెద్దోళ్ళు అయినా ఉండని గట్టిగా ఆర్చుకుంటాం అంటున్నారు సర్కారు వాళ్ళు. ముచ్చట తెలిసిన వెంటనే ఆ సంగతి ఏంటిదో చూసి ఆడపిల్లలకు ధైర్యం చెప్పమని మంత్రిని కాలేజీ కాడికి తోలిండట సీఎం సారు. ఇక చూడర్రి మంత్రి సార్ ఏమన్నాడో. ఇక్కడైతే ఏం జరిగింది ఏంటనేది కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం, పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాత్రి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారు. అయితే స్టూడెంట్స్ కూడా చాలామంది ఆడపిల్లలు ఏదో జరిగిపోయిందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనతో వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి ఇమ్మీడియట్గా ఆల్రెడీ 5 ఆడ లేడీ కానిస్టేబుల్స్తో అలాగే లేడీ సిఐలు డిఎస్పీ ఎస్ఐల్ని ఐటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక టీం కింద వేసి వారితో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకో దిక్కు ఇంటర్నెట్ గూట్లే లీడర్లు అంతా తీరు కామెంట్ రాసిండ్రు. తప్పు చేసిన వాళ్ళని అస్సలు ఇడవద్దు అన్నట్టు కోపానికి వచ్చింది షర్మిలక్క. ఇక ఏమైంది ఎట్టెట్లా అయింది అన్ని తీర్ల కనిపెట్టి ఓ రిపోర్టు తయారు చేయాలని సర్కారు వాళ్ళు కమిటీ వేసిండ్రు. సిఐ రమణమ్మ ఇంకో 5 మంది మహిళా పోలీసులు ఆడపిల్లల హాస్టల్ కాడికి పోయి అన్ని తీర్ల విచారణ చేసిండ్రాట. మరిగా ఏం చేస్తారో ఎట్ట చేస్తారో గాని మంచిగా చదువుకుంటారా అని కాలేజీ హాస్టళ్లలో వేలకు వేలు ఫీజులు కట్టి పొలగాన్లను చదివిస్తా అంటే గీసోంటి కథలు అవుతుండేటాలకు అయ్యవ్వలు మస్తు పరిశాన్ అవుతున్నారట. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ తోడకలు తీయాలి అన్నట్టు కోపానికి వస్తున్నారట.